నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, సవతి తల్లికున్నటువంటి ఆస్తి ఆమె తదనంతరము మొదటి భార్య పిల్లలకు వచ్చే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, ఇది చాలా మందికి ఉండే సందేహం. ఈ సందేహాన్ని ఉదాహరణతో చెప్పే ప్రయత్నం చేస్తాను. ఒక వ్యక్తికి 2 భార్యలు అనుకోండి. మొదటి భార్యకు 2 కుమారులు, రెండవ భార్యకు 1 కుమార్తె ఉన్నదనుకోండి. మొదటి భార్య మరణించిన తర్వాతనే ఆ వ్యక్తి రెండో వివాహం చేసుకున్నాడు అంటే చట్టబద్ధంగా ఆ రెండో వివాహం అనేది చెల్లుబాటు అవుతుంది. ఈ రెండో భార్యకు తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి ఉండవచ్చు, లేకపోతే తన కష్టార్జితంతో కొనుగోలు చేసినటువంటి ఆస్తి ఆమె వద్ద ఉండొచ్చు. ఆమెకు స్త్రీధన రూపంలో ఆస్తులు ఎవరి వద్ద నుంచైనా అంటే తాత, బాబాయిలు, ఇంకెవరి వద్ద నుంచి అయినా బంధువుల వద్ద నుంచి వచ్చి ఉండవచ్చు. సో ఆమె పేరు మీద ఉన్న అంటే రెండో భార్య పేరు మీద ఉన్నటువంటి ఆస్తి ఆమె తదనంతరము ఆమె యొక్క సంతానము, కుమారుడు లేకపోతే కుమార్తె ఎవరైతే ఉన్నారో వాళ్లకు 1 వాటా సంక్రమిస్తుంది. అలాగే ఆమె యొక్క భర్త ఎవరైతే ఉన్నారో అతనికి మరొక వాటా సంక్రమిస్తుంది. అంతేకాని మొదటి భార్య పిల్లలు ఎవరైతే ఉన్నారో వారికి ఈ రెండో భార్య ఆస్తులలో వాటా కోరే హక్కు ఉండదు. ఎందుకంటే మొదటి భార్య పిల్లలు, రెండో భార్య పిల్లలు బ్రదర్స్ అండ్ సిస్టర్సే కావచ్చు, రక్త సంబంధాన్ని కలిగి ఉండవచ్చు. కానీ ఆస్తి అనేది రెండో భార్య పేరు మీద ఉంది కాబట్టి ఆమె రక్త సంబంధము ఆమె సంతానమే అవుతుంది కాబట్టి వాళ్ళు వాటా కోరే హక్కు కలిగి ఉంటారు. భర్త భార్యకు లీగలేరు కాబట్టి చట్టబద్ధంగా అతను కూడా వాటాదారుడు అవుతాడు. కానీ మొదటి భార్య పిల్లలు మాత్రం వారసులు కారు ఆ ఆస్తికి. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.